పెబుల్స్ తెలుగు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన నేటి చేయబోయేది పొంగలి, చక్కెర పొంగలి, మిరియాల పొంగలి చేయబోతాము. అదా గట్టి పొంగలి అంటారు. గట్టి పొంగలికి మంచి కాంబినేషన్ ఏమని చూస్తారంట, గుడ్స్ వచ్చి డిఫరెంట్గా చేస్తారు. ఏమంట, వంకాయ వేసి చేస్తారు, పెసరపప్పు వేస్తారు, వేయకుండా ఉంటారు, అనుములు వేసి చేస్తారు. నేను వచ్చి నేటికి పెసరపప్పు, అనుములు వచ్చి కొద్దిగా నానబెట్టి ఎత్తిపెట్టి ఉన్నాను. ఈ గొడ్సుకు వచ్చి మనం ఒక పొడి రెడీ చేయబోతాము. ఇది అన్నీ వేసి చేస్తా బాగా రుచిగా ఉంటుంది. అందుకోసం మనం గొడ్సుకు ఒక పొడి వేసి చేయబోతాము. పొంగలి చూసినంట మనం కుండలో పెట్టబోతాము. గంచుకుంటా అట్లేదంట మట్టి కుండ, ఇది కావాలంటే మనం ఎత్తుకోవచ్చును. నేను వచ్చి నేటికి గంచుకుంటదా ఎత్తుకుపోతాను. అది చూసినంట ఆ కుండలో వచ్చి మనం పొంగలి పెడతా బాగుంది. దాంట్లో ముందు వచ్చి మనం పసుపు, కుంకుమ అన్ని పెట్టి చేయబోతాము. రెండో అట్ట చేసి చూద్దాం. బాగా పసుపు సర్వకండి. సర్మేసి కుంకుమ పెట్టేసి, ఇది వచ్చి నేను ఇప్పుడు వీడియో కోసం ఆ పసుపు పంచు కట్టలేదు. మీరు పొంగలి నాటికి పొంగలి పెట్టేటప్పుడు మనం ఆ పసుపు గంచు కట్టిదా మనం పొంగలి పెట్టాలి. ఇప్పుడు వచ్చి ఎప్పుడే మనం పొంగలి పెట్టేటప్పుడు కుంటల నీళ్ళు ఎప్పుడే నిండా మనం పూసిదా ఎత్తి పెట్టాల. అప్పుడుదా వచ్చి మనకు బాగా పొంగు వచ్చి బాగున్న పొంగలి. ఈ పొంగలి పెడితేనే మనకు నీళ్ళు వచ్చి ఎప్పుడే నిండా పోయివాల. ముందు మనం చక్కెర పొంగలి పెట్టుకుంటాం. చక్కెర పొంగలికి చూస్తారంట నీళ్ళు వచ్చి నేను నిండా పోసి పెట్టి ఉంటాను. చూసారా, ఈ విధంగా మనం నీళ్ళు పోసుకుంటాం. బియ్యం చూస్తారంట పచ్చి బియ్యం వచ్చి 1 టంబ్లర్ ఎత్తుండాను. అదే 250 గ్రాములు ఎత్తుండాను. ఇది వచ్చి మనం ఒక 2 సారి బాగా శుభ్రంగా కడిగేసి 3వ సారి నీళ్ళు వచ్చి మనం ఎత్తి పెట్టుకుంటాం. ఆ నీళ్ళు ఉంటుందా మనకు పొంగు వచ్చేదానికి. దీనికి ఒక 30 గ్రాములు వచ్చి నేను ఇది ఎత్తుండాను, పెసరపప్పు ఎత్తుండాను. ఈ పెసరపప్పుని మనం బాగా వేయించి ఎత్తి పెట్టుకుంటాం. 30 గ్రాములు చాలు. టోటల్గా చూస్తుంట ఒక 250 గ్రాములు వచ్చును. నేను వచ్చి బియ్యాన్ని ఇప్పుడు 2 సారి బాగా శుభ్రంగా కడిగేసి 3వ సారి ఆ నీళ్ళు వచ్చి పోసి ఆ నీళ్ళు ఎత్తి పెట్టి ఉంటాను. మనం వచ్చి నీళ్ళు బాగా తెల్లేటప్పుడు దాంట్లో నుంచి ఒక 2 గంటలు నీళ్ళు ఎత్తేసి మళ్ళీ దీన్ని పోయివాలి. ఎందుకంటే అప్పుడు ఉంటే బియ్యంతో చూస్తుంట 2 సారి కడిగితేనే మనకు ఆ నీళ్ళనే బాగా పొంగు వచ్చేసిన. ఇప్పుడు ఉండే బియ్యం చూస్తుంట అట్లా వచ్చేది లేదు. అందుకోసం కొద్దిగా మనం పాలు కూడా దాంట్లో పోసుకున్నాల. ముందు వచ్చి నీళ్ళు బాగా తెల్లిరాని అంతలోపల మనం పెసరపప్పు వేయించి ఎత్తి పెట్టుకుంటాం. ఇది వచ్చి ఒక 30 గ్రాములు వేసి ఉంటాను. 250 గ్రాములు బియ్యానికి 30 గ్రాములు వచ్చి పెసరపప్పు వేసి ఉంటాను. ఇప్పుడు చూసినంట మనకి 280 గ్రాములు వస్తుంది. దీనికి చూసినంట మనం బెల్లం వచ్చి ఒక 400 గ్రాములు బెల్లం వేసుకోవచ్చును. అట్లేదంట మీకు తీపి తక్కువగా కావాలంట ఒక 300 గ్రాములు వచ్చి బెల్లం వేసుకుంటేనే చాలు. ఇది కొంచెం బాగా వేయించుకోండి. చూడండి, వేయించేయండి. దీన్ని ఒక 2-3 సారి కడిగేసి మనం ఎత్తి పెట్టుకుంటాం. బెల్లం వచ్చి మీరు తగినట్టు వేసుకోవచ్చును. ఇప్పుడు నీళ్ళు తెల్లుతూ ఉంది. మనం ఎత్తేసి దీంట్లో మనం బియ్యం నానబెట్టిన నీళ్ళు కొద్దిగా పోసేసి దాని తర్వాత మనం పాలు పోసుకొచ్చును. చాలు, బియ్యం వచ్చి కొద్దిసేపు నానితేనే చాలు. పచ్చి బియ్యంలో ఒక 100 ml వచ్చి నేను పాలు పోసి ఉండాను. బాగా పొంగు వచ్చేటప్పుడు మనం పెసరపప్పు వేసుకుంటాం. బియ్యం వచ్చి నిండచేపు నానవద్దు. ఎందుకంటే ఇది వచ్చి మనకు పచ్చి బియ్యందా కొద్దిగా నీళ్ళు ఉంటేనే దాంట్లోనే బాగా అన్నం అయిపోను. బాగా ఎక్కువ అన్నమే వచ్చును. మనం అట్నే కూడా పెట్టాడు వచ్చును. ఇప్పుడు పొంగు వస్తుంది చూడండి.
బాగా వచ్చేటప్పుడు మనం పెసరపప్పు వేసుకుంటాం. పొంగు వచ్చింది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసేసి మళ్ళీ దాంట్లో మనం పెసరపప్పు వేసుకుంటాం. పెసరపప్పు వేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడకని కొద్దిగా వచ్చి మనం నీళ్ళు ఎత్తి పెట్టేస్తాం. కావాలేటప్పుడు మనం మళ్ళీ నీళ్ళు పోసుకోవచ్చును. చాలు, ఇది వచ్చి ఒక 10 నిమిషాలు ఉడకని దాని తర్వాత మనం బియ్యం వేసుకోవచ్చును. చూడండి, బాగా ఒక 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చి బియ్యం వేస్తున్నాను. బాగా మొత్తం కలిసేట కలుపుడండి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చి ఏలకలు వేస్తున్నాను. బెల్లం చూస్తారంట ఒక 300 గ్రాములు నేను వేస్తున్నాను. మీకు తీపి ఎక్కువ కావాలంట మీరు 400 గ్రాములు కూడా బెల్లం వేసుకోవచ్చును. మీకు ఏం క్వాంటిటీ దాని తగినట్టే మీరు బెల్లం వేసుకోండి. చూడండి, ఇప్పుడే వచ్చి మనం ఆఫ్ చేసుకోవచ్చును. అందుకని ఆఫ్ చేసేసి ఇప్పుడు తాలింపు పెట్టుకుంటాం. తాలింపుకి చూస్తారంట నెయ్యి వచ్చి ఒక 5 చెంచాలు పోసుకోండి. జీడిపప్పు, ద్రాక్ష ఇది వేస్తేనే చాలు. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించేసి ద్రాక్షలు వేసుకుంటాం. ఇప్పుడు మనం ఆఫ్ చేస్తేనే ఆ ఉడకలనే బాగా అయిపోను. ఇప్పుడు పొంగలీలో మనం పోసుకుంటాం. సో రుచి అయిన చక్కెర పొంగలి రెడీ. అంచింది మిరియాల పొంగలికి అదే గట్టి పొంగలికి చూస్తుంట 1 టంబ్లర్ బియ్యం, 1 టంబ్లర్ పెసరపప్పు ఎత్తుండాను. ఇది 2 కలిసి బాగా శుభ్రంగా కడిగి పెట్టేస్తా. ఇప్పుడు చూస్తుంట దీనికి కూడా బాగా కుండ నిండా నేను నీళ్ళు పెట్టి ఉండాను. ఇప్పుడు వచ్చి మనకు కుక్కర్లో చేయవాలటంట. ఓ గ్లాస్ బియ్యానికి మనకు ఒక 4 గ్లాస్ నీళ్ళు పోయాల, 1:4. ఇది కుండలో పెట్టేటప్పుడు మనకు నీళ్ళు ఎక్కువగా పోసుకోవచ్చును. మన తర్వాత కూడా మనం మించేసి మళ్ళీ పోసుకోవచ్చును. ఇప్పుడు చూస్తుంట 1:4 మనకు లెక్క. కొద్దిగా నీళ్ళు ఎత్తుకోండి. ఎప్పుడే వచ్చి మనకు కుంటలో వచ్చి మన పొంగల్ పెట్టాలంట కొంచెంసేపు పెట్టిన, అదే మనం కుక్కర్లో చేస్తా భిన్న అయిపోను. ఇప్పుడు వచ్చి నీళ్ళు తెల్లు వచ్చేసింది. మనం బియ్యం పప్పు రెండునే ఒకటిగా కలిసి వేసుకుంటాం. ఇది కొంచెం లేట్ కదా, అవును. బాగా కలిపి ఉడ్చుకోండి. దాంట్లో కావాల్సిన ఉప్పు వేసేస్తే తెల్లు వచ్చేటప్పుడు పైన ఉండే నీళ్ళు తీసుకోండి. మళ్ళీ కావాలంటే మనం వాడుకోవచ్చును ఆ నీళ్ళు. బాగా తెల్లరాని అంటే మన కుండలు ఎప్పుడే కొంచెం లేట్ అవును. కుక్కర్లు అంట మనకు భిన్న అయిపోను. మనకు 1:4 నీళ్ళు పోసినట్ట మిరియాల పొంగలికి బాగా కరెక్ట్గా ఉన్న. కొద్దిసేపు చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం తాలింపు చేసుకోవచ్చును. మిరియాల పొంగలికి తాలింపుకి చూస్తుంట 1 చెంచా మిరియాలు, 1 చెంచా జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు ఒక 15 ఎత్తి పగలకొట్టి పెట్టి ఉండాను. 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా అల్లం మనం తరిగి పెట్టుకుంటాం. ఇంగో పొడి కొద్దిగా తాలింపుకి వేసుకుంటాం. ఇప్పుడు నెయ్యి పోసుండాను. నెయ్యి బాగా కాగిన తర్వాత ఇది మొత్తం వేసుకోండి. మనం దింపేటప్పుడు ఇంగో పొడి వేసి మనం పొంగలీలో పోసుకుంటాం. చూడండి ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వెయిట్ చేస్తాం. దింపేటప్పుడు మనం ఇంగో పొడి వేసేయండి. ఇప్పుడు తాలింపు రెడీ. మిరియాల పొంగలి రెడీ. అంచింది మనం వంకాయ గుజ్జు. వంకాయ గుజ్జుకు ముందు వచ్చి మనం ఆ పొడి రెడీ చేసుకుంటాం. పొడి చూస్తుంట 2 చెంచా శనగపప్పు వేస్తున్నాను. ఇది బాగా వేయించుకోండి. ఇప్పుడు వచ్చి ఇది చూస్తుంట మనం ఇప్పుడు కొద్దిగా నూనె పోసుకుపోతాను. మీరు వచ్చి ఈ పొడి పెట్టి వాడుకునాలటంట నూనె పోయకుండా బాగా డ్రైగానే వేయించి పొడి చేసి ఎత్తి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చి మనం ఇప్పుడే వేయపోతాము. అందుకోసం నేను 1 చెంచా నూనె పోసుకుంటాను. నూనె పోస్తా బిన్నె వేంపుడు అయిపోను. ఇప్పుడు ఉద్దిపప్పు, మినపప్పు 1 చెంచా వేసి ఉండాను. ధనియాలు 2 చెంచా, మెంతులు ఒక 1/2 చెంచా ఎత్తుండాను. దీంట్లోనే ఎండుమిరపకాయ ఒక 6 వేసి ఉండాను. బాగా వేయించుకోండి. దీంట్లో ఇంగు పొడి వేయాలా, అదే చాలా ముఖ్యమైనది. అప్పుడుదా గుజ్జు వచ్చి మనకు బాగా రుచి ఉన్న, అందుకే ఇంగు పొడి వేస్తున్నాను.
పొయ్యి ఆర్పేసి కూడా వేసి ఆ ఉడుకులనే మనం వేయించుకోవచ్చును. ఇది బాగా ఆరపెట్టి మనం పొడి చేసి ఎత్తి పెట్టుకుంటా. ఇప్పుడు తాళింపు పెట్టుకుంటా. నూనె పోసుకోండి. నూనె కాగిన తర్వాత ఆవాలు, కరివేపాకు, మళ్ళీ చిన్న ఉల్లిపాయ వేస్తున్నాను నేను. చిన్న ఉల్లిపాయ వేసి బాగా వేయించుకోండి. దాని తర్వాత ఒక టొమాటోలు వేసుకుంటాం మనం. టొమాటోలు బాగా వేగని దాని తర్వాత వంకాయ ఒక 3 వంకాయ ఎత్తుండాను. అది కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా మనం తరిగి పెట్టుకున్నాలా. బాగా వేయించుకోండి. దీనికి సరిపడిన ఉప్పు కొద్దిగా వేసుకుంటాం మనం. దీంట్లోనే అనుములు కొద్దిగా వేసుకుంటా. అనుములు నానబెట్టి ఉడకపెట్టి ఎత్తి పెట్టి ఉంటాను నేను. ఇప్పుడు దీనికి తగినట్టు నేను ఒక నిమ్మపండు సైజుకు చింతపండు నానబెట్టి ఎత్తిపెట్టి ఉంటుంది. బాగా ఉడికిన తర్వాత మనం ఆ చింతపండు రసం పోసుకుంటా. మీరు వచ్చి ఇప్పుడు టొమాటోలు ఎక్కువగా వేస్తుంట కొంచెం మనం ఆ చింతపండు వచ్చి మనం తక్కువ చేసుకోవచ్చును. మీకు క్వాంటిటీకి తగినట్టు టొమాటోలు మళ్ళీ ఆ చింతపండు నీళ్ళు మీరు పోసుకోండి. ఇప్పుడు పొడి రెడీ అయిపోయింది. పొడి చూసినట్టే నేను ఒక 2 చెంచా వేస్తున్నాను. దీంట్లో వేసేసి ఒక 10 నిమిషాలు అట్నే మనం మూత పెట్టేసిమంట. బాగా రుచి ఉన్న చూడండి. ఇది వచ్చి మనం మేత ఉంటా సాంబార్కు చింతపండు అన్నానికి కూడా మనం వాడుకోవచ్చును. బాగా రుచిగా ఉన్న. ఇప్పుడు వచ్చి మనం దీంట్లో శనగపప్పు, మినపప్పు ఇదన్నీ వేసిన వల్ల బాగా గట్టిగా అయిపోను. అందుకోసం నేను కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టేయాలా. పప్పు వేసేయండి. పెసరపప్పు నేను ఉడకపెట్టి ఎత్తి పెట్టి ఉంటేని దాన్ని వేసుకుంటేనే దీంట్లోనే మనం కొద్దిగా నీళ్ళు పోసుకుంటా. ఎందుకంటే ఆ పొడి అన్నీ బాగా గట్టిగా అయిపోను. ఒక 5 నిమిషాల నుంచి 6 నిమిషాలు అట్నే మనం వదిలేయాలా. మూత పెట్టేయండి. చూసారా కరెక్ట్గా అయిపోయింది. వంకాయ గుజ్జు రెడీ. మనకు మిరియాల పొంగలికి మంచి కాంబినేషన్గా ఉన్న వంకాయ గుజ్జు, వంకాయ అనుములు ఇదన్నీ వేసిన వల్ల గుజ్జు చాలా రుచిగా ఉన్న. చూసారా చక్కెర పొంగలి, గట్టి పొంగలి, మళ్ళీ వంకాయ గుజ్జు రెడీ. పెబుల్స్ తెలుగు.